నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే వైరల్ అవుతున్న న్యూస్. ఇక్కడ మనం మాధవీలత గారు సాయిబాబా గారి మీద అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే సాయిబాబా అసలు దేవుడే కాదు, సాయిబాబా గారిని అసలు పూజించొద్దు, సాయిబాబా ఒక ఆఫ్ఘన్ ముస్లిం అంటూ మాధవీలత గారు అలాగే కొంతమంది యూట్యూబర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఏంటి అనేది తెలుసుకుందామని ఈరోజు మనం కిరణ్ శర్మ గురువు గారి దగ్గరికి వచ్చాం. సో సార్ చెప్పండి, అసలు సాయిబాబాని పూజించాలంటారా? సాయిబాబా అసలు దేవుడా? కాదా? లేదంటే నిజంగా మాధవీలత గారు చెప్పినట్టు ఆఫ్ఘన్ ముస్లిం అంటారా? సరే, కొన్ని కొన్ని విషయాలు వెళ్ళినప్పుడు ఆఫ్ఘన్ ముస్లిమా అనేది అఖండ భారతం. అది ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి ఇప్పుడు విడిపోయిన భాగం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ మనకి శ్రీలంక మరియు మయన్మార్, దాదాపుగా ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా మనకి అఖండ భారతం నుండి ఒక భాగాలే. ఇవన్నీ విడిపోయారు, ఎవరికి వాళ్ళు విడిపోయినటువంటి. సరే, అది 80లో కొంత, 1990లో కొంత, 1890లో కొంత, 1947లో కొంత, అది 4-5 ముక్కలుగా చేసి దాన్ని ప్రజాపాలన చేసుకుంటున్నారు. అలాగే ధర్మాన్ని కూడా అలాగే విచ్ఛిన్నం చేయాలని తపనతో కొంతమంది గుడుపుటాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్ ప్రశ్న, సాయిబాబా దేవుడా కాదా? దేవుడు కాదు. క్లారిటీ మీకు, ఆయన దేవుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాదు. దేవుడు అనడానికి ఒక ఏమిటి, అసలు దేవుడు అంటే ఎవరు అని అడిగితే వేదమే ప్రమాణం. వేదం అనేది సనాతన ధర్మంలో వేదం ఒక్కటే ప్రమాణం. వేదంలో ఎవరి గురించి చెప్పబడిందో వారు మాత్రమే దేవుళ్ళు అవుతారు. వేదము కృష్ణుని దేవుడుగా అంటే ఆయన కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పలా, ఇలాంటి తన్మయత్వంతో ఇలాంటి అలంకరణతో ఉండేవారు ఈ పరమాత్ముడు, ఇతనికి ఈ పేరు. కానీ సర్వం మొత్తం కూడా చూసుకుంటే నారాయణుడే, అందరికీ ఒకే దేవుడు. బట్ ఇక్కడ అందరు మనిషి ఒకటేగా, అందరు మనిషి ఒకటి, ఆడ మగ 2 తేడా అంతే. కానీ ప్రతి ఒక్క మగవాడికి వేరున్నారుగా, ఆడవాళ్ళు వేరున్నారు కదా. మరి ఒకే ఆడపిల్ల కదా, ఒకే రకమైనటువంటి అంటే శరీర కదలికలు ఉంటాయి, శరీర అవయవాలు ఉంటాయి. ఆడపిల్లకి మగవానికి అలాగే ఉంటాయి. ఇన్ని పేర్లు ఎందుకు మనకి? మనిషి ఒకడే అని చెప్పొచ్చు మనం, మనిషి ఒకడే, మనిషి 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 అని సరిపోద్దిగా. మరి ఇన్ని రూపాయలు ఎందుకు వచ్చాయి మనకి? ఒకే మనిషి కదా. అంటే మన ఆర్గాన్ నుంచి వచ్చినటువంటి అనేక రకమైనటువంటి ఒక భాగాలు డిఫరెంట్గా మనం పెంచుకున్నటువంటి జనాభా అంటే ఒక ఉత్పత్తి. భగవంతుడు అనేవాడు మెయిన్ ప్రధానం అక్కడ. ఆయన నారాయణుడే అంటారు. ఆ నారాయణుడు అనే విషయాన్ని వేదంలో చెప్పబడింది. కాబట్టి వేదమే మనకి సమస్తమైనటువంటి మూలం. వేదంలో ఎవరి గురించి భగవంతుడు, ఎవరు గురువులు అని చెప్పబడింది, వారినే మనం పూజించాలి. ఇప్పుడు వేదంలో ఈయన ప్రస్తావన లేదు. సాయిబాబా అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన కానీ, సత్యసాయి అనేటువంటి వ్యక్తి యొక్క ప్రస్తావన కానీ, అలాగే మనకి ఇంకా ఉన్నటువంటి గురువులు ఎవరైతే మన గురువులు ఉన్నారో గురువుల గురించి కానీ, సరస్వతి అనందాని, మాధవనందాని, ఆదిశంకరాచార్య వేరే పేరే లేదు దాంట్లో. ఆదిశంకరాచార్య వారి పేరు దాంట్లో లేదు, వేదంలో లేదు. మరి వేదాన్ని సమగ్రంగా పరిచిన వ్యక్తి ఆయన భగవంతుడు. రమణ మహర్షి పేరు లేదు దాంట్లో, వేదంలో లేదు. నిజంగా సాయిబాబా గురించి పురాణాల్లో గానీ ఎక్కడ అసలు హిందూ గాడే కాదు. అతని గ్రంథాలు కదా, ముస్లిం అని అతనే ఆయన చెప్పుకున్నాడు కదా. ఆయన చెప్పుకున్నాడు, నేను ముస్లింనే పుట్టాను, నేను ముస్లింగానే ఉన్నాను, నమాజ్ చేస్తానని చెప్పాడు. ద్వారకామయిలో చాలా మంది దాన్ని బృందావనం అంటారు. బృందావనం కాదు, అది ద్వారకామయి మాత్రమే. బృందావనం అనేది మంత్రాలయానికి మాత్రమే పేరు, ఇంకో దానికి పేరే లేదు. మంత్రాలయానికి తప్ప బృందావనం, మధుర బృందావనం, 2 బృందావనాలు, మిగతా ఏవి బృందావనాలు కావు. అలా చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ సాక్షాత్తు మంత్రాలయంలో కృష్ణ పరమాత్ముడు అవతరించి కనిపించాడు అక్కడ. ఎవరిని? గురు రాఘవేంద్ర స్వామితో లీనమైపోయాడు. గురు రాఘవేంద్ర స్వామి కృష్ణుడు లీనమైన చోటు బృందావనం, అది మంత్రాలయం. పోనీ ఎక్కడన్నా మీరు గురు రాఘవేంద్ర స్వామి గుళ్ళు చూసారు? ఎక్కడన్నా మఠాలు ఉంటాయి. మఠాలు వేరు, గుళ్ళు వేరు. ఇక్కడ నువ్వు ఆరాధించేటువంటి వాటిని మందిరం అనుకో, లేదా మందిరం అంటారు. మన ఇంట్లో దేవాలయ మందిరం ఉంది కదా, ఇంట్లో దేవుడు మందిరం అంటారు దాన్ని. ఆ మందిరంలో ఎవరైనా పెట్టి పూజ, అమ్మనాన్ని పెట్టి పూజ చేసుకో, దానికి నోడే ప్రాబ్లం. కానీ వేరు వేరు వ్యక్తులు దేవుడితో కలుపుద్ది అంట నేను. సో దేవుని సాయిబాబాని పూజిద్దు అంటే మాధవీలత గారు చెప్పినట్టుగా దయ్యమో నేనను, దేవుడు అనడానికి మాత్రం అవకాశం లేదు, అటువంటి అర్హత ఆయనకి లేదు. నాట్ ఈవెన్ ఆయనకి కాదు, సత్సాయిబాబాకి లేదు, రమణ మహర్షికి లేదు, మిగతా వీళ్ళందరూ దేవుడితో సమానమైన వాళ్ళు తప్ప భగవంతుళ్ళు కారాదు, కానేరరు. అది ఇంపాసిబుల్. అది ఇంకా వాళ్ళు వేల తపస్సు చేసినా వాళ్ళు భగవంతుడు సమానం కాదు. నాకు మాయలు వచ్చి ఆయన చేశాడు, నాకు సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ వేరు, ధర్మం వేరు. నీ సెంటిమెంట్ తీసుకొని ధర్మంలో మిక్స్ చేయకండి. ఆ ధర్మంలో ఏం చెప్తుంది? ఎవరెవరికి మంత్రాలతో మనం పూజ చేయాలో వారికే చేయాలి. అది భగవంతునికి, అమ్మవారికి మాత్రమే సాధ్యమైంది. అంటే ప్రతి ఒక్కళ్ళ వ్యక్తికి వచ్చి ఓం నమో భగవదేవుడు అని చెప్పి అభిషేకం చేస్తాం, ఆయనకి సరస్వ శీర్షాపై అభిషేకం చేసి అర్చన చేస్తాం, అది లేదు, అది కూడదని చెప్తున్నాను. ఆవిడేమంటుందంటే, మాధవీలత ఏమంటుంది, ఇలా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతంలాగా వెళ్ళిపోయి మన మతాన్ని నాశనం చేస్తున్నారు. ఇట్లా నీ దేవుడిని కృష్ణుని పూజించి అంటుంది ఆవిడేమంటుంది, నీ కృష్ణుని నువ్వు పూజించు, నీ దేవుడు నువ్వు పూజించు తప్ప అల్లా మాలిక్ అనేటువంటి వ్యక్తిని, సబ్కా మాలికే అనే వ్యక్తుల్ని నేను నమాజ్ చేస్తా అనే వ్యక్తులు ఎందుకు పూజిస్తున్నావు? ఇప్పుడు వాళ్ళ పుస్తకాలలో ఏముంటుంది, ఖురాన్లో ఏముంటుంది, క్రైస్తవంలో ఏముంటుంది, ఎవరైతే విగ్రహాలు చేస్తారో వాళ్ళ పిల్లల్ని రేప్ చేయండి అని చెప్తుంది.
వాళ్ళని చంపేమని చెప్తుంది, రాళ్లతో కొట్టమని చెప్తుంది. ఈ ఖురాన్ కానీ ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి. అలాంటిది మరి ఈ దైవ శాస్త్రంలో పరమత సహనం మంచిది, ఇతరులను చూసి ఎవరినైనా సరే సహకరించని చెప్పింది భగవద్గీత. అంటే ఖురాన్లో ఇలా ఉంది అంటారు, చెప్తున్నారు, వాళ్ళే చెప్తారు కదా. చంపమని రేప్ చేయమని ఉంది. విగ్రహాలను చేసే వాళ్ళని, విగ్రహాన్ని పూజించే వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయండి అని చెప్తారు వాళ్ళు. ఓకే, అది ఖురాన్లో చెప్తారు. అలా చేస్తే ఏమొస్తుంది అంటే జన్నత్ వస్తుంది అంటారు. ఇక్కడ ఈ హిందూ ధర్మం ఏం చెప్తుంది, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావు, ఎవరినైతే సేవిస్తావు, నీకు పుణ్యం కలుగుతుంది, పుణ్యప్రాప్తి వల్ల మోక్షం వస్తుందని చెప్తుంది. స్వర్గానికి మోక్షానికి చాలా తేడా ఉంది. మరి మాధవీలత గారు ఇలాగే సంతోషమాత ఆలయం ఇలా ఆలయాలు ఉన్నాయి, వాటికి వెళ్ళి పూజించండి అంటున్నారు. మరి సాయిబాబా ఆలయం ఎందుకు ఉంది అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్పిన దాంట్లో కరెక్టే ఉన్నప్పుడు ఎందుకు ఆమె మీద కేసు ఫైల్ అయ్యిందంటారు? కేసు చాలా ఫైల్ అవుతాయమ్మా. ఇప్పుడు కేసు ఫైల్ సరూర్ నగర్ పిఎస్ లో ఆమె మీద కేసు ఉంది కదా ప్రెసెంట్. ఇప్పుడు భరతవర్ష అతని పేరు మీద కేసు ఫైల్ అయింది, రాధ మనో ఫెయిల్ అవుతుంది, ఇంకా గట్టిగా మాడితే మన వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. ఇది కేసు ఫైల్ కేసు నిలబడవు, అది 57 యాక్ట్ కేసు నిలబడవు. ఎందుకంటే ఇప్పుడు ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితంలో కొంతమంది వ్యక్తులు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు విగ్రహాల మీద మూత్రాలు పోసి విగ్రహాలు ఇరగొట్టినటువంటి మనం చూసాం. అది యాక్చువల్గా పెద్ద గొడవ అయ్యేది, అసలు పెద్ద గొడవ అయ్యేది. కానీ మన వాళ్ళందరూ వెళ్ళి వద్దు, ఇది అనవసరం అసహనంగా తీసుకొని చేయొద్దు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎవరైనా అంటే ముస్లిమ్సే ఉన్నారు, క్లారిటీగా చెప్పారు, ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు లాస్ట్కి ఏమన్నారు, పాపం వాళ్ళు మానసిక వికలాంగులు అని చెప్పారు. అంటే మానసిక వికలాంగుడు బెంగళూరులో బయలుదేరి వయా కర్నూలు మించి వస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చేసి డైరెక్ట్గా ఆంజనేయ స్వామి గుడికే వచ్చి ఆంజనేయ స్వామి గుడి ఉచ్చబోసాడు. ఇది ఎంతవరకు సహజం? అది అంటే మతి భ్రమణం లేనివాడు కేవలం వెతుక్కుంటూ ఈ గుళ్ళ మీదకే వస్తారా? రైట్, అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళాడు ఆయన, మతి భ్రమంతో ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి బీహార్ నుంచి వచ్చి ఆయన డైరెక్ట్గా వచ్చి అక్కడ అమ్మవారి గుళ్ళ మీదనే విరగొడతారు. అంటే ఈ మతి ఛాందస్ అంటే మతి లేని వాళ్ళు, భ్రమణం ఉన్న వాళ్ళు అంటే ఆ విగ్రహాలను వెతుకొని అంటే అంత దూరం నుంచి వేల కిలోమీటర్స్ వచ్చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారా? ఇది క్లారిటీయా? ఇది మనం దాని గురించి మాట్లాడదామా? అదే అటువంటి విషయాల్లో మీరు ఎటువంటిలో అంటే ఇది ఒక హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కింది అంటే చాలా ఒక విషయం. 1980కి ముందు ఎందుకు లేవు ఇవన్నీ? 1980కి ముందు ఇన్ని గుళ్ళు ఎందుకు లేవు? ఆ అడిగే ప్రశ్న సమాధానం చెప్దాం మనం. ఇప్పుడు ఎందుకు ఆ విషయంలో అంటే నేను అనుకున్నది ఈజీ మెథడ్. సాయిబాబా అంటే ఈజీ మెథడ్. చెప్పులు బూట్లు మాత్రం పేసి కాళ్ళు అడగకుండా మనం డైరెక్ట్గా గుళ్ళకి వెళ్ళి సాక్షుల మీద గుడికి వెళ్ళిపోవచ్చు, ఆయన గద్దె మీదకి ఎక్కొచ్చు, ఆయన బుగ్గను ముద్దు పెట్టుకోవచ్చు, ఆయన కాళ్ళని నాకోవచ్చు, ఆయనకి చాక్లెట్ పెట్టవచ్చు, బిస్కెట్ పెట్టచ్చు, 2 కోడిగుడ్లు పెట్టవచ్చు, కొండలు పోతే మాంసం పెట్టవచ్చు. ఇప్పుడు కేక్లో ఏముంటుందమ్మా? ఎగ్గే ఉంటుందిగా, ఆ కేక్ పెడతారు. మనం మడితో చేయక్కర్లేదు. మనం ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్న రోజుల్లో తీసుకొచ్చి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దేవుడు ముట్టుకోవచ్చు, దానికి ఏం సెంటిమెంట్ లేవు. ఇక్కడ అలాంటిది ఏం లేదు, మీరు నేరవచ్చు. అదే మరి హిందూ ధర్మంలో అమ్మవారి గుడికి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి, పసుపు పెట్టుకోవాలి, పారాన్ని పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి, అంటే చీర కట్టుకోవాలి. ఇక్కడ టైట్ జీన్స్ వేసుకొని వెళ్ళొచ్చు, టైట్ జీన్స్ మిడ్డిల మీద కూడా వెళ్ళొచ్చు. అదే నా సంస్కారం అంటే. అంటే అక్కడ అవకాశం ఉంది, అక్కడ వెళ్తున్నారా? లేదు మీరు తప్పు మాడుతానండి, మా ఇక్కడ నేను కూడా నిండ చీర కట్టుకుని వెళ్తాను. మరి ఎందుకు? ఇప్పుడు నువ్వు కృష్ణుడిని పూజిస్తే కదా నువ్వు అక్కడికి పోడకుండా ఉండాల్సిన అవసరం. ఎందుకు పూజిస్తున్నావు అంటున్నాం మేము. పూజించొద్దా అని అడుగుతలేము. ఎందుకు అంటే మాకు సెంటిమెంట్, ఆయనకు అన్నట్టు కనబడింది, నాకు ప్రమాదం వచ్చింది. మొన్న నాకు ఒక ఆవిడ మంగళగిరి నుంచి లాయర్ సౌందర్య గారు ఫోన్ చేశారు, గురుగారు మీరు మాట్లాడేది కరెక్ట్ ఉంది కానీ మీరు ఆయన్ని వ్యతిరేకించని చెప్పండి. వ్యతిరేకించని చెప్పట్లా, ఆయన వ్యతిరేకించకండి. ఇప్పుడు పరధర్మం అనేది హిందూ ధర్మం చెప్తుంది, పరధర్మాన్ని గౌరవించు, నీ ధర్మాన్ని మాత్రమే పాటించని చెప్తుంది. అది ఇంకొకరి మతంలో పరధర్మాన్ని పాటించొద్దు, నాశనం చేయని చెప్తుంది ఇంకొక మతాలు. అది వాళ్ళ పుస్తకాల్లో ఉంది, అది ఖురాన్లో ఉంది, క్రైస్తవుల బైబిల్లో కూడా ఉంది. ఫస్ట్ వాళ్ళే చెప్తుంటారు. అది వీడియో ఇప్పటికి ఉన్నాయమ్మా, ఓపెన్ సీక్రెట్ వీడియోలు ఉన్నాయి. వీళ్ళని కొట్టి చంపితే ఏమవుతుందంటే జన్నత్ వస్తుంది. జన్నత్ అంటే ఏంటంటే 72 మంది కన్యలు స్వర్గంలో వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అంటారు వాళ్ళు. మాకు ఇస్తారా వీడియోలు ఏమైనా? అదే అదేంటారు కదా, మనకు మీకే దొరుకుతాయి బోర్డు. నేను షేవ్ ఎందుకు చేసుకుంటా, నేను షేవింగ్ కాకపోతే నాకు అది సేవ్ చేసుకోవడం తలకాయ ఎందుకు, మీకే దొరుకుతాయి అంటున్నా. హిట్ టీవీలు మీకు టీవీ వాళ్ళు చెక్ చేయండి, దొరుకుతాయి, బోర్డు దొరుకుతాయి మీకు. రెండవది, మొన్నటికి మొన్న ఒక సాయిబాబా గుడిలో నమాజ్ చేస్తున్నారు, అల్లానే పాటలు పాడుతున్నారు. అది కూడా ఉంది, వీడియోలు కొన్ని వచ్చాయి. నేను సేవ్ చేసుకోలేదు, ఎందుకంటే వీటితో నాకేమవుతుంటుంది తలకాయ నొప్పి అని. ఇంకా మొన్న జనవరి 1 రోజున ఒక సాయిబాబా దేవాలయంలో జీసస్ ఫోటో పెట్టి ఆయనకు హారతులు ఇస్తున్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే మీరు ఒక తత్వాన్ని తీసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి కృష్ణుడిని, వెంకటేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని మర్చిపోయి ఈ మతం లేదన్నట్టుగా బౌద్ధ మతంలోకి వెళ్ళినట్టుగా ఇది కూడా ఒక మతం తయారవుతున్నట్టుగా వాళ్ళే ప్రకటిస్తున్నారు. మతం ఈ సాయి మతం వద్దని. అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామనే ప్లాన్తోనే సాయి మతం వద్దంటున్నారు అంటే దేవుడిగా. కాబట్టి ఇటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి తప్పేముంది దాంట్లో? అందుకే దేవుడు అనేది కాదు. నీకే దేవుడు అనే విషయం ఉంటే నాకు వేదంలో చూపించండి, పురాణాలు చూపించండి.
గురుగారు ఇప్పుడు టెంపుల్స్ కి గవర్నమెంట్ నుంచి మనకి కావాలి కానీ ఎలాంటి హెల్ప్ అయినా సరే కట్టాలంటే సాయిబాబా టెంపుల్స్ కి అవసరం లేదు, సాయిబాబా టెంపుల్స్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కడుతున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనంటారా? ఇప్పుడు దాని విషయంలో నేను చర్చించడానికి అది వాస్తవం అవాస్తవం మిమ్మల్ని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. నాకు సింపుల్ లాజిక్. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి కొన్ని వేల కోట్లు రోడ్డు రవాణా శాఖకి, అలాగే కొన్ని బ్రిడ్జిలు కట్టడానికి, ఇతరమైనటువంటి అంటే హిందూ ధర్మ రక్షణ కోసం దానికి అనేక దేవాలయాలు కడుతూ స్థలాలు కొంటుంది. ప్రభుత్వం స్థలాలు కొని అక్కడ దేవాలయం కడుతూ, ఒక దేవాలయం స్టార్ట్ అయిందంటే ఆ చుట్టుపక్కల కనీసం 500 కులవృత్తుల వారికి ఆదాయం వస్తుంది. 500 మంది, బాగా గుర్తుపెట్టుకోండి, 500 మంది కులవృత్తుల వారికి వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి సాగిస్తాయి. ఆ రెవెన్యూ వల్ల 10 మందికి ఇంకా సేవ చేసేటట్టు ఉంటుంది. అది హిందూ ధనాశ్రమానికి. ఎండోమెంట్లో వచ్చేటువంటి డబ్బంతా కూడా ఎవరిది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎవరిది? హిందువులది. ఆ వచ్చే డబ్బంతా ఏమవుతుంది అంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఖర్చు అవుతుంది? ముస్లిమ్స్ ఖర్చు అవుతుంది, క్రిస్టియన్ ఖర్చు అవుతుంది, సిక్కులు ఖర్చు అవుతుంది, జైలుకి పోతుంది, అందరికి పోతుంది. దాంట్లో హిందువులు కూడా వస్తుంది. డబ్బు ఎవరిది? పంచేది ఎవరికి? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వచ్చేసి హిందూ ధర్మానికి డెవలప్ చేస్తుంది, కొన్ని గుళ్ళు కట్టిస్తుంది, తప్పకుండా మీకు రహదారులు ఏర్పాటు చేస్తుంది, ఇది చేస్తున్నది. శ్రీశైలం అలాగే ఉంది. శ్రీశైలం దేవస్థానం డబ్బు అలాగే వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి. వీళ్ళు అడిగితే వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు మేమేమో ఒక ట్రస్ట్, ఒక దేవాలయం ట్రస్ట్ నేను చెప్తున్నాను. ఒక దేవాలయానికి నేను కూడా ఇక్కడ సాయి అనేటువంటి దానికి దత్తాత్రేయ సాయినాథ ఆలయానికి నేను ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. నేను కూడా నేను అందుకే వ్యతిరేకించాను. గురువును పూజ చేసుకో, నన్ను వచ్చి అభిషేకాలు పోయి హారతులు ఇయ్యను, అస్సలు ఇవ్వ. నేను అరే నీ గురువును సెంటిమెంట్ ఫాలో, నేను ట్రస్ట్ మెంబర్ అయితే దాని రూలే ఉందా పూజ అని? ట్రస్ట్ నమ్మకం లేదు అన్నట్లే. ఒక వ్యక్తి మీద అతని నమ్మకం ఉంది, అతన్ని అంతమంది సేవిస్తున్నారంటే అతనిలో ఒక మహత్వం ఉంటుంది ఖచ్చితంగా. మహత్వం ఎందుకంటా నేను గురువును పూజించు, దేవుడితో సమానంగా పూజించకు. నా పక్కన దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, ఆయన పూజిస్తే ఆయన హారతిస్తాను కంపల్సరీ. నేను దాని గురించి తప్పక మాట్లాడలేదు. నేను వాళ్ళ ఉందని నేను చేయను ఎక్కువగా. ఎవరైనా వచ్చారు ఫోటో కోసం, రైట్, ఓకే, నో ప్రాబ్లం. అంటే ఎందుకు ఉంది ఎలా అంటే నాటకం ఆడను, నేను ఉన్నది ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను. ఇప్పుడు వాళ్ళ విషయంలో ఇప్పుడు మీరు అన్నారు, సరే ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే సత్యసాయి సేవా ట్రస్ట్ ఉంది, సత్యసాయి సేవా ట్రస్ట్ వినే ఉంటారు, పుట్టపర్తి సాయిబాబా. ఆ సేవా ట్రస్ట్ నుంచి ఎన్ని వేద పాఠశాలలు అనుకుంటాను మీరు? వేద పాఠశాల అంటే ధర్మం అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వేదంతో స్టార్ట్ అవుతుంది. ఎన్ని వేద పాఠశాలలు అనుకుంటాను మీరు? 127 వేద పాఠశాలలు ఉన్నాయి. సత్యసాయి సేవా ట్రస్ట్ మీద 120 వేద పాఠశాలలు ఉన్నాయి. 330 వైద్యాలయాలు ఉన్నాయి. దాదాపు 140 కాలేజీలు ఉన్నాయి. ఎక్కడున్నాయంటే బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్, రాజమండ్రి, తర్వాత మనకి ఔరంగాబాద్, తర్వాత మనకి ఒరిస్సా, మహారాష్ట్ర, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. అనంతపురం జిల్లా మొత్తానికి నీళ్ళు ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? మంచి నీళ్ళు ఏర్పాటు చేసేది ఎవరు అనుకుంటున్నారు? కేవలం సత్యసాయి ట్రస్ట్ వాళ్ళే. ఇది విట్నెస్ ఉంది అక్కడ మీకు. సరే, ఇప్పుడు మనం సాయిబాబా అనేటువంటి సంస్థాన ట్రస్ట్ కిందకి వద్దాం. ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 7 కాలేజ్. గో అండ్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్. 7 కాలేజెస్ ఉన్నాయి. ఒక కాలేజ్ మాత్రం ఒడిశాలో ఉంది, అది 2015లో కట్టారు. 2015 or 2005, ప్లీజ్ బి కరెక్టెడ్ మీ వందప్పడం. మరి మిగతా కాలేజ్ ఎక్కడ ఉన్నాయంటే షిరిడిలో ఉన్నాయి. ఒక కాలేజ్ మాత్రం మహారాష్ట్రలో, బాంబేలో ఉంది. అంటే మీరు ప్రూఫ్ చెప్తున్నారా ఇదంతా నిజంగా డబ్బు కోసమే అవుతుంది? ఇప్పుడు చెప్పిన సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ కాలేజినప్పుడు ఈ డబ్బు సంస్థానానికి డబ్బులు బోర్డు వస్తున్నాయి కదా, ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఒక ఆయన లైవ్లో చెప్పేసి రైల్వే స్టేషన్ కట్టించారు. నేను అంటే రైల్వే బోర్డుకి నేను ఎంక్వైరీ పెట్టేస్తే ₹1 కూడా ఏ జనాల దగ్గర నుంచి అక్కడ తీసుకున్నది కాదు. రోడ్డు వేసుకున్నారు వాళ్ళు, రైల్వే స్టేషన్ రోడ్డు వేశారు. రైల్వే నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం తీసుకోరు, ఏ ఒక్కళ్ళ విరాళాలతో తీసుకోరు. అది రైల్వే బోర్డుకి బోర్డు ఆదాయం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి బోర్డుకి ఆదాయం ఎవరికంటే రైల్వే బోర్డుకి ఆదాయం ఎక్కువ. ఎల్ఐసి, రైల్వే బోర్డుకి ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళొకరిని మీరు డబ్బులు అడిగే అవకాశం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు బ్రహ్మాండం కట్టారు అక్కడ రైల్వే స్టేషన్, రోడ్లు వేసుకున్నారు. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ద్వారకమైనటువంటి ప్రాంతానికి, మందిరానికి చుట్టూ రోడ్లు వేసుకున్నావు, డెవలప్ చేసుకున్నావు. అది నీ ఇష్టం, నీకు ఆర్థికంగా రావడానికి చేసుకున్నావు. మరి మిగతా ఎక్కడ ఎవరికి పంచావు అంటే అన్నదానం చేస్తావు అన్నారు. అన్నదానం చేస్తారు. ఎక్కడ చేస్తారు? సాయిబాబా గుడిలో గురువారం చేస్తాం. మరి అయ్యప్ప స్వామి గుళ్ళు మొన్న జరిగిన 70 రోజులు పూజలు జరిగాయి కదా, మరి ఏమైంది అక్కడ? ఇక్కడ ఎన్నిసార్లు పెడతారు? ఒక్కసారి పెడతాం సార్, మధ్యాహ్నం బాగా పెడతాం సార్. మరి అదే అయ్యప్ప స్వామి గుళ్ళో మధ్యాహ్నం ఫుల్ భోజనం, సాయంత్రం ఏ భోజనం? పంచభక్ష ప్రణాళిక పెడతారు. బజ్జీలు, అవి, చట్నీ, 2 కూరలు, 2 పచ్చళ్ళు, చారు, పెరుగు బ్రహ్మాండంగా పెడతారు. సాయంత్రం 3 రకాల టిఫిన్లు పెడతారు అయ్యప్ప స్వామి. ఇప్పుడు మరి గణపతి నవరాత్రి ఉత్సవాలు అప్పుడు అక్కడ ఎంత పెట్టారు? ఎన్ని అన్నదానాలు అయినాయి? అమ్మవారి నవరాత్రులు అప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పక్కన ఎంత అవుతుంది? పురాణపుల్లో మీకు ఉన్నటువంటి అమ్మవారి దేవాలు ఎంత అవుతుంది? భాగ్యలక్ష్మి దేవాలయ శుక్రవారం అన్నదానం ఎంత అవుతుంది మీకు తెలుసా? మరి ఇవన్నీ ఏం తెలియకుండా ఎలా మాడుతున్నారు అంటే, మేము అన్నదానం చేస్తామంటే ఎక్కడ చేస్తామంటే సాయిబాబా గుడిలో వచ్చిన వాళ్ళకి. వచ్చిన వాళ్ళు గుడికి వచ్చారు, మీరు అన్నట్టు గుడికి వచ్చారు, మందిరానికి వచ్చారు. మీరు ఏం చేస్తారు? పాపం గుడికి వచ్చారు, ₹100 హుండీలు ఇద్దాం వేసారా?
సరే హాస్పిటల్కి ఉంది పాపం డొనేషన్ 100 రూపాయలు చేశారా, 200 రూపాయలు పెట్టి భోజనం చేశారు మీరు, అదే బయట తినొచ్చు కదా మీరు, అక్కడేం తింటున్నారు? అంటే ద మెన్ హూ ద సెంటిమెంట్ 10, 50, 100 వేస్తాడుగా. అదే అయ్యప్ప స్వామి గుళ్ళకి వచ్చిన వాడు గుడి బంద్ అయిన తర్వాత, గుడి తాళం వేసిన తర్వాత వచ్చి భోజనం చేస్తారు. గుడి తాళం వేసిన తర్వాత భోజనం, స్వామివారి నైవేద్యం పెట్టాక తాళం వేసి వచ్చి అప్పుడు విస్తలు వేస్తారు. అక్కడ హుండీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ అయ్యప్ప కూడా పోయి డబ్బులు వేయడు. సరే పూజ ఎప్పుడు వేస్తారేమో తర్వాత విషయం. మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అనాథ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? అసలు అనాథ కేంద్రాలు ఎందుకు పుడుతున్నాయి అంటే ఇన్ని ప్రశ్నలు అవి అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, సాయిబాబా ట్రస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమిటి? పోనీ ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు, పోనీ తక్కువ స్థాయి గుళ్ళున్నాయిగా. ఇప్పుడు మా ట్రస్ట్ అదే ఉంది, మందిరం ఉంది. ఆ ట్రస్ట్ మందిరానికి పోనీ సంవత్సరానికి 10 లక్షలు ఇస్తున్నారా మీరు ఏమన్నా? మా ట్రస్ట్ మహిళ పాపం మా ట్రస్ట్ సభ్యులే పాపం ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరే అక్కడ ఉన్నటువంటి అర్చకత్వం చేసేటువంటి వ్యక్తికి డబ్బులు వీళ్ళే ఇస్తారు. పాపం 15,000 జీతం ఇస్తారు వీళ్ళే. పోనీ అదన్నా మీరు ఏమైనా ఇస్తున్నారా? లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు దేనికి సమాధానం? అదే తిరుమల గురించి వచ్చేటువంటి డబ్బులు కొన్ని వేల మందికి ఏదైనా గుళ్ళో వేదపారాయణం చేస్తే వాళ్ళు జీతం ఇస్తారు. ఉట్టిగా 25,000, 30,000 ఇస్తారు వాళ్ళకి. ఏదేమైనా సరే దాన్ని టీటీడీ స్కీమ్ అంటారు, దాన్ని పారాయణ స్కీమ్ పారాయణ అంటారు దాన్ని. వేద పండితులు ప్రతి ఒక్కళ్ళకి 25,000, 32,000 ఇస్తారు ఒక్కొక్కళ్ళకి. అట్లాంటి వాళ్ళు 70,000 మంది ఉన్నారు. 70,000 మందికి నెలకి జీతం వస్తుంది. అంటే సాయిబాబా టెంపుల్లో చేసే వాళ్ళకి ఇవ్వడం లేదు, ఎవరు ఇవ్వరు, ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇవ్వరు. అక్కడ వేరే శివలింగం ఉండి శివాలయానికి కానీ అమ్మవారు ఆలయానికి కింద పూజ చేస్తున్నట్టు రాసుకుంటారు తప్ప ఎండోమెంట్లో షిరిడిని సాయినాథుని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆయనకి దేవుడిగా తీసుకోరు. వాళ్ళు ఇంపాసిబుల్ అది. మరి సాయిబాబా దేవుడు కాదు అని మీరు చెప్తున్నారు, వాళ్ళ ఎండోన్మెంట్ కేంద్రం వాళ్ళు కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు దేవాలయాలు ఎందుకు అంటారు సాయిబాబా? చెప్తారు కదా, అదొక రకమైనటువంటి ప్రోవోక స్టార్ట్ అయింది. అంటే ఒక సెంటిమెంట్ కొంతమంది స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఇప్పుడు మీరున్నారు సెంటిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక 10 రోజుల నుంచి కిరణ్ శర్మనే ఎందుకు అందరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు? దేనికి తీసుకుంటున్నారు? ద వాయిస్ బాగా లేస్తుంది వీడు ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి వీడు తీసుకుంటున్నారు. సింపుల్ లాజిక్, అంతకుమించి ఏం లేదుగా. ఏముంది అక్కడ తీసుకోవడానికి? జాతకాలు చెప్పే నేను, పూజారి నేను, ఎందుకు నా జాతకాలు అన్ని నా గురించి తీసుకుంటున్నారు? వాడిని అన్వేషకుని తీసుకుంటారు, సాయిబాబా తీసుకుంటారు, ఇంకోటి తీసుకుంటారు, సారయ్య తీసుకుంటారు. ఇంట్లో తీసుకొని ఏం చెప్తున్నానంటే వీడు హైప్లో ఉన్నాడు కాబట్టి వీడిని తీసుకుంటే మనకి వ్యూస్ బాగా వెళ్తాయి. నేను వ్యూస్ బాగాతో పాటు విషయాన్ని స్పష్టంగా చెప్పాను. సాయిబాబా నేను వ్యతిరేకించని చెప్పట్లేదు, ద్వేషించకని చెప్పట్లేదు నేను. కానీ అలా అని చెప్పేసి ఆయన పూజించొద్దంట. నేను పూజ వేరు, ఆరాధన వేరు. ఆరాధించుకోవడం వేరు. నీ తల్లి తండ్రి తర్వాత ఆయన ఆరాధించండి, నో ప్రాబ్లం. కానీ ఆ మంత్రాలతో ఆయన అభిషేకం చేయొద్దంటానే. కానీ నిజంగా సాయిబాబా ముస్లిమే, ఆయనే ఒప్పుకున్నాడమ్మా. మేము చెప్పడం హిందూస్ ఎందుకు వెళ్ళి పూజిస్తున్నారు? సెంటిమెంట్ అంటున్నారు కదా, సెంటిమెంట్ అనేది వేరు. ఇప్పుడు మా ఇంట్లో మా ఆవిడ కూడా సాయినాథ్ అనుకుంటుంది, దాన్ని నేనే చెప్తానికి సెంటిమెంట్ కాదన్నా. అంటే ఒక ముస్లిం అయి ఉండి సాయిబాబాకి ముస్లిమ్స్ ఎవ్వరు వెళ్ళరు టెంపుల్ కి, కానీ హిందూస్ వెళ్తున్నారు. అంటే ఇక్కడ తప్పు ఎవరు అంటారు? చెప్తారు కదా, అదే చెప్తారు వీళ్ళు కూడా. హిందువులే ఎందుకు అలా వెళ్తున్నారు? నీ కృష్ణుడిని, నీ రాముడిని, నీ ఈశ్వరుని కాకుండా ఎందుకు పరాయి వాళ్ళు ఎందుకు పూజిస్తున్నావు నువ్వు? ఎందుకు అట్లా లేని దాన్ని ఎందుకు చేస్తుంటారు? ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే వాళ్ళు అంటారు మా సెంటిమెంట్ గౌరవించలేరు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి. నాకు సాయిబాబా ముట్టుకుంటూ వచ్చింది, నాకు విభూతి ఇస్తే వచ్చేసింది, నాకు అది పెట్టుకోగానే నాకు డబ్బులు వచ్చేసాయి, నాకు ఇది పెట్టుకొని ఉద్యోగం వచ్చేసింది, నేను 3 పరీక్ష చేయగల. ఈ లవర్ సెంటిమెంట్ ఎక్కువైపోయింది అక్కడ. ఫస్ట్లో ఇది 1980-90లో లవర్ కూడా అది లవర్ సెంటిమెంట్. మీరు చూసుకోండి, చాలా మంది చూసుకోండి, అయ్యో బోలెడు మంది 80, 90, 2000 మధ్యలో ఇది లవర్ గుడి. మనకి వెనక బాలాజీ టెంపుల్ వీసా దేవుడు అన్నట్టుగా, పాస్పోర్ట్ దేవుడు అన్నట్టుగా ఇక్కడ లవర్ గుడి ఉండేది. తప్పకుండా చాలా మంది అక్కడ వీళ్ళు కలిసి అంటే ఎవరు ఏమనే వాళ్ళు కాదు, నిశ్శబ్దంగా ఉండాలి, అక్కడ సైలెంట్ కూర్చోవాలి, ఇద్దరు కూర్చొని మనుషులు మాట్లాడుకునేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు. నేను కాదు తప్పుగానట్లే నేను అంటే మిగతా వాళ్ళు వెళ్ళేవారు కాదు, మిగతా వాళ్ళు లేదు, అది లవర్స్ గుడిగా ఉండేది అప్పుడు. అంటే సైలెంట్గా వెళ్ళి వాళ్ళ మనోభావాల్ని దేవుడా మనం చూసుకొని చెవులు చెప్పుకునేవాళ్ళు. కొన్ని దేవాల చెవులు చెప్పుకునేవాడు. ఆయన ముద్దు పెట్టుకుంటారు, ఆయన కాళ్ళని నాకుతుంటారు. నాకు అర్థం కాదు, నాకు ఇదేంద్ర బాబు అని చెప్తాను. పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి తత్వంతో నువ్వు పూజించు, ఆయన ఆరాధించండి. స్వామి గురువు నన్ను ఒక మంచి సన్మార్గం నడిపించు గురువు అని చెప్పి గురువు దండం పెట్టండి, గురువుగా ఆయన పూజించండి, గురువుగా ఆయన ఆరాధించండి. అంతే తప్ప వేరే రకంగా ఆయన పూజించొద్దని అంట. పూజకు అర్హరు కాదు ఆయన, పూజనీయంతగా లేనట్లేదు, ఏ మనిషికి ఉండదు. అయితే మాధవీలత గారు చెప్పిన దాంట్లో తప్పు లేదంటారు. నేను కొన్ని విషయాలు ఏకీభవించాను కదా, రాక్షసుడు దయ్యము అనేది అదంతా అవసరం లేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం ఎందుకు? జస్ట్ మన వేదమే మూలము, వేద ధర్మంలో అది ఉందా, పురాణంలో ఆయన దేవుడు ఉందా, ఉంటే నేనే పూజ చేస్తా. లేదు కానీ పూజ అర్హుడు కాదు, ఆరాధిస్తా నేను కూడా. ఓం సాయినాథ్, ఓం సాయినాథ్, సాయిరామ్ ఎందుకు, సాయినాథ్ అంతే, అంతవరకు తప్ప సాయికి శ్యామ్కి ముడి పెట్టొద్దు. వారందరూ ముడి పెట్టే వాళ్ళు కాదు, ముడి పెట్టకూడదు అట్లా అని చెప్తాను. అంటే ఇప్పుడు సాయిబాబాని పూజించే వాళ్ళు ఎట్లా
ఆరాధించాలంటారు? ఇది గురువుగా ఆరాధించు. గురువుగా ఒక గురువుగా నీకు టీచర్ చెప్పాడు, ఏదైనా సైన్స్ చెప్పే టీచరు, తెలుగు చెప్పిన టీచరు, నీ తండ్రి అని నీకు పాట చెప్పినాడు, అలాగా ఆరాధించండి. గురువుగా ఆరాధన వేరు. అబ్దుల్ కలాం ఉన్నారు, అబ్దుల్ కలాం పూజిద్దామా? అబ్దుల్ కలాం ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఫర్ ద నేనంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్. నేను కలాం గారిని అంటాను. ఐ ట్రస్ట్ హిమ్, ఆయన ఫీట్ టచ్ చేస్తాను నేను. బికాస్ ఈజ్ ముస్లిం అయినా సరే ఆయన అంత వ్యక్తి. ఆయన ఎక్కడ కూడా హిందూ ధర్మాన్ని దాన్ని కూడా ఆయన ద్వేషించాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రాహ్మలే. ఆయన పెరిగింది బాపనళ్ళలో. ఆయన చెప్పాడు, వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో ఉంది ఆ విషయం. ఆయన ఫ్రెండ్ గోపాలకృష్ణన్, ఆనందన్, వాళ్ళందరూ తెలుగు బ్రాహ్మణ్స్ వారు, తమిళ బ్రాహ్మణ్స్ వారు. వాళ్ళ ఇంట్లో పెరిగాడు ఆయన. వాళ్ళు దద్దోదయం తిన్నాడు ఆయన. ఆయన ఒక బ్రాహ్మణ డబ్బులు ఇస్తే ఆయన పెరిగాడు. ఆయన ఉద్యోగానికి కూడా బ్రాహ్మణ ఇస్తే వెళ్ళాడు. అందుకే ఆయన ఫీల్ బెటర్, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను చెప్తాడు ఆయన. కాబట్టి ఆయనకు నేను తప్పకుండా టచ్ ఫీట్ చేస్తాను నేను. ఆయన చెప్పి ఆయన విగ్రహం పెట్టి పూజ చేయనా, అభిషేకం చేయను కదా, ఆరాధించేదే. ఇట్స్ అ గ్రేట్ మ్యాన్, ఇట్స్ అ గుడ్, ఇట్స్ అ వెరీ పర్ఫెక్ట్, ఇట్స్ అ వెరీ హోల్ సోల్ మనిషి. ఇది దాన్ని ఆరాధన అంటారు. దీన్ని మెచ్చుకోవడం ఆరాధన వేరు. కానీ ఆయన కూర్చోబెట్టి విగ్రహం తయారు చేసి అబ్దుల్ కలాం ఆయన నమః అభిషేకం సమర్పయామి, అబ్దుల్ కలాం ఆయన నమః నేను ఉదకం సమర్పయామి చెప్పడానికి లేదు అక్కడ. హ్యూమన్ బీయింగ్ వేరు, భగవంతుడు. ఆయన ఎప్పుడు కనబడడు, ఆయన కనబడడు. ఈయన కనిపించే దేవుడు అంటున్నాను మీరు. భగవంతుడు మానవ రూపంలో వస్తాడు. మానవ రూపంలో ప్రతి ఒక్కరిని మనం పూజ అవసరం లేదు. అలాంటప్పుడు రమణ మహర్షి విగ్రహం పెట్టి పూజ ఎందుకు చూద్దాం. విదేశాల నుంచి ఒకసారి రమణ మహర్షి శాస్త్రంగా తెలుస్తుంది. విదేశాల నుంచి వచ్చి అక్కడ రమణ మహర్షి దగ్గర సేవ చేస్తుంటారు, మౌనంగా సేవ చేస్తారు. ఇలా మేము మనోభావాలు చెప్పరు వాళ్ళు. ఏం చేస్తున్నారు అంటే ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ గాడ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ పూర్ పీపుల్, ఫర్ ఫీడింగ్, ఐఎమ్ డొనేటింగ్ సంథింగ్, బట్ ఇస్ నాట్ మైన్, ఇస్ రమణ మహర్షి టోల్డ్ మీ అంటారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళండి, ప్రెసెంట్ వెళ్ళండి మీరు అరుణాచలం, రమణ మహర్షి జరుగుతుంది. నాన్నగారు ఆశ్రమంలో అదే జరుగుతుంది మీకు. వాళ్ళు ఏది పెడతారు, సింపుల్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి, ఎంత వాళ్ళలో గర్వం ఉండదు, సైకిల్ మీద వస్తారు వాళ్ళు. అలాంటి రమణ మహర్షి విగ్రహాలు పెట్టేందుకు పూజ చేయరు మీరు. అబ్బే హాయ్. అందుకే కొన్ని మందికి ద్వేషం ఉంటుంది. ద్వేషాన్ని నీ ధర్మం గురించి గొప్పగా చెప్పు తప్ప ద్వేషం చెప్పడం వల్ల ప్రయోజనం లేదంటా నేను. దట్స్ ఆల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.